వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. మనకు ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెంట్కి వచ్చేసి మినిమం 10 days, మ్యాక్సిమం 20 days ఉంది. అంటే ఈ 10 days, 20 daysలో మనం ఎట్లా క్వాలిఫై కావాలి, ఎట్లా మనం ఇంజ్యూర్ కాకుండా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ డే, సెకండ్ డేనే వాళ్ళు లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇట్లాంటి డైరెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంజ్యూర్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చేసే ముందు ఫస్ట్ స్లో ఎండ్యూరెన్స్ అనేది ఒక 1-2 days. మీడియం ఎండ్యూరెన్స్ అనేది స్టెప్ మూవ్మెంట్ కాబట్టి ఇది ఒక 2-3 days మనం చేసిన తర్వాత మనం ఒక 5 days తర్వాత మనము జంప్స్ కానీ షార్ట్ పుట్ కానీ ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, మనకు పేస్ అనేది రావడానికి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే షార్ట్ కట్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ చేయాలి. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఇప్పుడు అమ్మాయిలకు 800 ఖచ్చితంగా మీడియం ఎండ్యూరెన్స్ ఉంటుంది, అబ్బాయిలకు వచ్చేసి 1600. ఇది కూడా మీడియం ఎండ్యూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బేసికల్గా ఉంటారు, కొంతమంది పర్ఫెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. పర్ఫెక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా వాళ్ళు ఫాలో అయ్యారు అనుకోండి, ఇంకా స్కోర్ వాళ్ళకు గ్రౌండ్లో స్కోర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బేసికల్గా వాళ్ళకు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్లాన్ ప్రకారమే చేయాలి. ఎందుకంటే మీరు 1-2 daysలోనే మనం లాంగ్ జంప్ చేశారనుకోండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఖచ్చితంగా ఇంజూర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మినిమం 2 days స్లో కంటిన్యూషన్ రన్నింగ్, ఒక 2-3 days స్టెప్ రన్నింగ్ ఇలా చేసిన తర్వాత మనకు మినిమం ఫిట్నెస్ వచ్చిన తర్వాత లాంగ్ జంప్ అనేది మనం ఫస్ట్ రోజు కూడా డైరెక్ట్ దునకకూడదు. ఎందుకంటే ఎలా దునకాలనేది ముందుగా టెక్నిక్ తెలుసుకున్న తర్వాత జంప్ చేయాలి. ఇక రన్నింగ్ కూడా ఎలా ఉంటుందంటే మనం ఇలా చేయడం వలన, ఇది 5 days ఇలా చేయడం వల్ల మనకు కొంచెం బ్రీతింగ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వస్తువు మనము ఫస్ట్ టైం మనకు ఇబ్బంది అనిపిస్తుంది, ఒక 2-3 రోజులు అయిన తర్వాత అది అలవాటు అయిపోతుంది. అంటే ఈ రన్నింగ్ కూడా మీకు అలవాటు అవుతుంది. ఇలా చేయడం వలన రన్నింగ్ అనేది ఈ తక్కువ టైంలో మినిమం 10 days, మ్యాక్సిమం 20 daysలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా తొందరపడి ఇంజూరీ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. ఇక మనమైతే దాదాపు ప్రొఫెషనల్ రన్నర్ కాబట్టి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే సక్సెస్ అవుతాము. ఖచ్చితంగా యూజ్ చేసుకునే వాళ్ళు, కొంచెం అవగాహన వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అందరూ సక్సెస్ కావాలనే మనం ప్లాన్ చేస్తాము. కంప్లీట్ బేస్గా ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంచెం మినిమం ఫాలో అయినా కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1600 కానీ 800 కానీ లాంగ్ జంప్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు టైం తక్కువ ఉంది కదా అని మీరు ఏదో బాగా దునకాలని ఎక్కువ దునికిరు అనుకోండి, కాళ్ళు ఇంజూరీ అయితే ఈ తక్కువ టైంలో మళ్ళీ రికవర్ కావడానికి కూడా టైం లేదు. కాబట్టి మీరు యూజ్ చేసుకోండి, జాగ్రత్తగా ఫాలో కండి. ఓకే, ఆల్ ద బెస్ట్.